మునిగిపోయే నౌక అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డిని తప్పిస్తే పార్టీ కూలిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించగా రాష్ట్రంలో 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, భాజపా పార్టీలు సహితం అంతర్గతంగా నిర్వహించే సర్వే రిపోర్టులు సహితం తన వద్దకు వస్తాయని, వచ్చే 3 నెలల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు వస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గ్రామ స్థాయిలో తీసుకుని వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన శిష్యుడని అబద్దాల కోరిన మండిపడ్డ దయాకర్ రావు 3 సార్లు ఎమ్మెల్యే అయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. మంత్రి, ఎమ్మెల్యే, సీఎం మాట వినడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని తెలిపారు. అధికార పార్టీ నాయకులు అక్రమ కేసులు పెట్టేందుకు యత్నిస్తారని, కార్యకర్తలు అధైర్యపడకుండా ముందుకు సాగాలని అన్నారు. సోషల్ మీడియా గ్రామీణ ప్రాంతాల్లో మరింత యాక్టివ్గా పనిచేయాలని సూచించారు దయాకర్ రావు. స్థానికుల సంస్థలు వస్తున్న క్రమంలో రైతులకు రైతు బంధు వేశారని తెలిపారు. వరంగల్ నగరంలోని నాని గార్డెన్లో వర్ధన్నపేట నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో వర్ధన్నపేటకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంట్లో మనం ప్రిపేర్ అయి ఉండాలి. మన ఇబ్బందులు చాలా ఉంటాయి. మన అధికారం లేదు కాబట్టి మనం నిలబడిన వాళ్ళని బెదిరిస్తారు, కష్టపడే వాళ్ళని బెదిరిస్తారు, కేసులు పెట్టాలనే ప్రయత్నం కూడా చేస్తారు. దయచేసి వీటన్నిటికి మనం సిద్ధపడాలి, మొండిగా పనిచేయాలి. నేను అందుకే ఈ కష్టకాలంలో మన వెంబడి ఉన్న వాళ్ళంతా లిస్టు తయారు చేస్తున్నాను. ఇక్కడ మీటింగ్కి వచ్చిన వాళ్ళ లిస్టు కూడా తయారు చేసుకున్నాను. ఎంపీటీసీ వైజ్గా ఎవరైతే కష్టపడుతున్నారో, యాక్టివ్గా రోల్ తీసుకుంటున్నారో ఎప్పటికప్పుడు లిస్టు తెప్పించుకొని రాబోయే రోజుల్లో కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనేదే నా ఆలోచన కూడా ఈ సందర్భంగా తెలియదు. ఇక్కడ ఎమ్మెల్యేకి చెప్పారు, ఇది గెలుస్తుంది, ఇది గెలవది, ఇది తప్పుడు క్యాండిడేట్ పెడుతున్నామని నేను మొండిగా వాదించినా కూడా కొన్ని నేను చెప్పినవి కూడా వినకుండా